నమస్కారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడని మనందరికీ తెలుసు. ఆయనను బలవంతంగా, అక్రమంగా మోడీజీ ఎందుకు జైల్లో వేయించాడు అనేది ఆలోచిస్తూ నేను కొంత పరిశీలన చేస్తూ, కొన్ని పత్రికలు తిరగేస్తూ, కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు నాకు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియోనే దొరికింది. అది ఎప్పటిది? 28 మార్చ్ 2023 నాటి సభ జరుగుతూ ఉంది. ఆయన అసెంబ్లీలోని సభాధ్యక్షుడిని ఉద్దేశించి అధ్యక్ష్ మహోదయ్ అని హిందీలో ఒక గంట సేపు దాదాపు మాట్లాడాడు. అందులో మోడీ అవినీతిని మొత్తం బయటపెట్టాడు. అయితే అది ఈ దేశ ప్రజలకు అందలేదు. అయితే నాకు గుర్తున్నంత వరకు కొన్ని విషయాలు మీతో పంచుకుందాము అని అనిపించింది. మనకు ఆదానీకి, అంబానీకి సహాయపడుతున్నాడు మోడీజీ, కార్పొరేట్లకే సహాయపడుతున్నాడు, సామాన్యులకు ఏమీ చేయటం లేదు అనే ఒక అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఆదానీకి ఎందుకు సహాయపడుతున్నాడు మనకు అర్థం కావట్లేదు. ఉదాహరణకు హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఆదానీ గ్రూపు కుప్పగూలిపోయింది. అయినా కూడా ఒక స్థాయి ఉన్న రాజకీయ నాయకుడు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు అట్లా కూలిపోయే వాళ్లను లేదా అక్రమంగా ధనార్జన చేసే వాళ్లను దగ్గరికి రానియరు. కానీ మోదీజీ ఏమిటో ఆదానీకే ఎక్కువ సహాయం చేయటానికి ఆసక్తి చూపెడుతున్నాడు. నేను ఇందాక చెప్పాను అసెంబ్లీలో కేజ్రీవాల్ సంభాషణ గురించి. అసెంబ్లీలో కేజ్రీవాల్ ఏం చెప్పాడంటే, అధ్యక్ష, నేను ఒక బీజేపీ అగ్రనేతతో కలిసి సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు మా మధ్య జరిగిన కొన్ని విషయాల సారాంశం నేను ఈ సభకు తెలియజేస్తున్నాను అని మొదలుపెట్టి తనకు ఆ బీజేపీ అగ్రనాయకుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా ఆయన ఉపన్యాసంలో అక్కడ వెలిబుచ్చాడు. అది ఉన్నట్టుగా కాకుండా అందులోని హైలైట్స్ను నేను మీతో పంచుకుంటున్నాను. ఆయన ఏమంటాడంటే, अडानी तो केवल फ्रंट है, अडानी में सारा पैसा मोदी का लगा हुआ है। मैंने कहा ये कैसे हो सकता है? ये नहीं हो सकता। कहते हैं अडानी के अंदर सारा पैसा मोदी जी का लगा हुआ है, अडानी केवल फ्रंट है, अडानी तो केवल मोदी जी का पैसा मैनेज करता है, मैनेजर है। उसको 10%, 15%, 20% इतनी कमीशन मिलती है, बाकी सारा का सारा पैसा मोदी जी का लगा हुआ है। अगर कल को जांच हो गई, जेपीसी बैठ गई, ईडी की जांच हो गई, सीबीआई की जांच हो गई, तो अडानी नहीं डूबेगा, मोदी जी डूबेंगे। जिस दिन अडानी डूबा उस दिन मोदी जी डूबेंगे। సారాంశం ఏమిటి? అది మొత్తం గంట సేపు మాట్లాడింది. ప్రపంచ ధనవంతుల్లో ఆదానీ రెండవ వాడుగా గుర్తింపబడ్డాడు. కానీ ఆ బీజేపీ అగ్రనేత చెప్పిన దాన్ని బట్టి ఆదానీ కాదు, మోడీయే ప్రపంచంలో రెండవ ధనవంతుడు. ఎవరు అంటే మోడీయే. అది ఎట్లా అంటే, బయటి ప్రపంచానికి ఆదానీని చూపెడుతున్నాడు కానీ ఆ కంపెనీలలో ఉన్న డబ్బులన్నీ మోడీవే. అందువల్ల ప్రపంచంలో రెండవ వాడిగా గుర్తింపు పొందాడు అంటే ఆదానీ బయటికి కనిపిస్తుంది కానీ లోపల మోడీయే. రేపు ఒకవేళ అధికారం కోల్పోయి మొత్తం విచారణ అంతా తిరగతోడితే మునిగిపోయేది ఆదానీ కాదు, మోడీయే అని ఆ అగ్రనేత చెప్పాడట కేజ్రీవాల్తో. ఎంతవరకు సంతృప్తి పడలేదు. ఎందుకంటే వాళ్లకు స్నేహం ఉంది. ఆ స్నేహ ధర్మంగా ఆయన సహాయపడుతున్నాడేమో అని అనుకుంటున్నాడు. కానీ ఆ అగ్రనేత, బీజేపీ అగ్రనేత అసలు విషయాలు చెప్పాడు. బయటికి చూపెట్టేది ఆదానీ పేరు, కానీ లోపలంతా మోడీ డబ్బులే, మోడీ వ్యవహారాలే. మరి ఆదానీది ఎందుకు బయటికి వస్తుంది అంటే, మోడీ దగ్గర 10%, 15%, 20% ఇట్లా కమిషన్లు తీసుకొని పనిచేస్తున్నవాడు ఆదానీ. అంటే ఒక రకంగా ఫైనాన్షియల్ మేనేజర్ ఆదానీ. ఎందుకు చేస్తున్నాడు అంటే, మోడీకి చదువు లేదు,
ప్రపంచ జ్ఞానం లేదు, ఇంగ్లీష్ రాదు, ఇతర దేశాలతో వ్యవహారాలు నడపటం రాదు. అందువల్ల ఎవరి అదానీ యొక్క సహాయం తీసుకొని ఆయన సలహాల మేరకు ఈయన డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎట్లా ఫ్రాడ్ చేయాలి అనేదంతా ఈయన ఆలోచన చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆలోచన అదానీది అయితే ఆచరణ మోడీది. వాళ్ళ సంభాషణల్లో మనకు తెలిసిన కొన్ని విషయాలు ఏమిటంటే, మోడీజీ శ్రీలంక పోయాడు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే. రాజపక్సేను బలవంతం చేసి అక్కడి విండ్ ప్రాజెక్టును అదానికి ఇప్పించి వచ్చాడు. అదానికి ఇప్పించి వచ్చాడు అంటే బయట పేరు అదానీదే, ఒక రకంగా తనే తీసుకున్నాడు అని అర్థం. అట్లాగే బంగ్లాదేశ్ వాళ్లకు విద్యుత్ అవసరం అయింది, ఎలక్ట్రిసిటీ. అదెంత? 1500 మెగాహర్ట్జ్, 1500 మెగావాట్స్ 25 ఏళ్ల పాటు కావాలి. ఆ కాంట్రాక్టును బలవంతంగా అదానీకి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. లోపలి విషయం ఏమిటంటే, మోడీ ఆ ప్రాజెక్టును తనకై తాను తీసుకున్నాడు. ఇంకా ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి. దేశంలో ఒక 6 విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేద్దామని, వేలం వేద్దామని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఎయిర్పోర్టు నిర్వహణలో అనుభవం ఉన్నవారికి అర్హత ఉంటుంది. వాళ్ళు వేలం పాటలో పాల్గొని దాన్ని పాడుకొని పోవచ్చు. ఇక్కడ ఏమైపోయింది? అదానీకి ఎయిర్పోర్టు నిర్వహణ తెలియదు, ఆ వెనక ఉండి నడిపిస్తున్న మోడీకి అంతకన్నా తెలియదు, ఇద్దరికీ తెలియదు. కానీ అది 6 ఎయిర్పోర్ట్లది వాళ్ళకే కావాలి. ఏం చేయాలా? చివరి నిమిషంలో ఎయిర్పోర్టు నిర్వహణ ఉన్నవారికే ఇది ఇవ్వాలి అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించి అదానికి ఇచ్చారు. ఆ రకంగా మోడీజీ దేశంలోని 6 ఎయిర్పోర్ట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బయటికి చెప్పేది అదానీ పేరు, అవన్నీ తన పేరుతో తీసుకుంటున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, దేశంలోని విమానాశ్రయాలలో జరుగుతున్న వ్యాపార లావాదేవీలలో 30% నేరుగా మోడీ జేబులోకి వెళుతోంది. ఈ విషయం ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ సభకు తెలియజేశాడు. దాని ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేశాడు. ఇట్లాంటి మోడీ అవినీతిని బయటపెడుతూ ఇంకా ఒక విషయం ఏం చెప్పాడంటే, ఇజ్రాయిల్కు భారతదేశానికి మధ్య రక్షణ శాఖకు సంబంధించిన లావాదేవీలు, కొనుగోళ్లు ఎన్నో ఉన్నాయి. ఆ వ్యాపారమంతా బలవంతంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మోదీ అదానీ పేరుతో తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా డిసెంబర్ 2020లో ఏసీసీ సిమెంట్, అంబుజా సిమెంట్ వీటి మీద దాడులు జరిగాయి. ఈడీ, సిబిఐ అన్ని రకాల దాడులన్నీ జరిపించి వాళ్ళని బెదిరించి వాటిని మోడీ స్వాధీనం చేసుకున్నాడు. ఇది లోపాయకారిగా జరిగిన విషయం. బయటికి మాత్రం మనకు అదానీ పేరు మాత్రమే వినబడుతుంది. ఈ రకంగా ఇన్ని చేస్తున్న ఈయనే ఆస్తులు ఇప్పుడు ఎన్ని ఉంటాయి? ఉదాహరణకు మనము 2014లో అదానీ ఆస్తి 50,000 కోట్లు. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు అది 11.5 లక్షల కోట్లు అయింది. వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు పెరిగింది. ప్రపంచంలోనే 2వ ధనవంతుడిగా ఆయన పేరు ప్రకటింపబడింది. అయితే దాని వెనక లోపల ఉన్న డబ్బులు ఎవరివి? మోడీవి. అవినీతి అంతా ఎవరిది? మోడీది. ఈ దేశ ప్రజలకు ఈ విషయాలు ఎవరు చెప్పటం లేదు, తెలియటం లేదు. అందుకే దేశంలో ఇప్పుడు ఇంత అవినీతిపరుడైన ప్రధాని మనకు లోగడ ఎవ్వరూ లేరు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంత అవినీతికి పాల్పడుతున్నాడు. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక ఆదేశం జారీ చేసింది. అదేమిటి అంటే, పవర్ ప్లాంట్స్ ఉన్న రాష్ట్రాలన్నీ
తప్పనిసరిగా ఇంపోర్టెడ్ కోల్ అదానీ నుండి కొనాలి అని. తప్పనిసరిగా అదానీ నుండి కొనాలి. అది ఆ సర్క్యులర్ అది రావటం వల్ల ఏమైపోయింది, అవసరం ఉన్నా లేకున్నా అందరూ ఇంపోర్టెడ్ కోల్ కొనాల్సి వస్తుంది. ఆ ఇంపోర్టెడ్ కోల్ ధర ఎంత? 20,000. లోకల్గా దొరికే బొగ్గు 2,000. అంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించి అదానీ నుండి అంటే మోడీ నుండి ఆ బొగ్గు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు వచ్చింది. ఈ రకంగా చాలా ఉన్నాయి. అవన్నీ మనము చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఈ ముఖ్యమైన విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే, అవినీతిపరుడైన మోదీ ఇంకా ఆ స్థానంలో ఉండటం అవసరమా? ఇంతకంటే మంచి ప్రధాని మనకు ఇంకా దొరకడా అనేది ప్రజలు తప్పనిసరిగా తక్షణం ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేయటానికి నేను కొన్ని విషయాలు మీ ముందు పెట్టాను. దయచేసి మీరు కూడా ఈ విషయాల మీద అన్వేషించండి, వెతకండి, పరిశోధించండి, విషయాలు తెలుసుకోండి. అప్పుడే నేను చెప్పిన ఈ మాటలు నమ్మితే నమ్మండి. ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. अडानी दुनिया का सेकंड रिचेस्ट मैन नहीं बना था, मोदी जी दुनिया के सेकंड रिचेस्ट मैन बने थे। और अब मोदी जी का ख्वाब है, उनका सपना है कि वो दुनिया के रिचेस्ट मैन बनना चाहते हैं। प्रधानमंत्री तो बन गए, वो दुनिया के रिचेस्ट मैन बनना चाहते हैं। 2014 में, अभी जो अतिशी जी ने कहा, 2014 में अडानी जी की यानी कि मोदी जी की जायदाद 50,000 करोड़ की थी। 7 साल बाद इनकी जायदाद हो गई 11.5 लाख करोड़। मोदी जी इतना पैसा लेके कहां जाओगे? 11.5 लाख करोड़ रुपए की जायदाद, 7 साल में इतना लूट लिया आपने देश को।